అందరికీ శరణార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. నటుడు రాహుల్ రామకృష్ణ దసరా పండుగ రోజు పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. అటు జాతిపితకి వ్యతిరేకంగా గిటు కాంగ్రెస్ పార్టీకి ఘోరంగా అవమానించేటట్టు ఉన్న ఆ పోస్టులు ఒక్కసారిగా పెను ప్రకంపనలు సృష్టించినాయి. వాటి రియాక్షన్స్ కేవలం కామెంట్స్ రూపంలోనే కాదు, బయట కూడా కనిపించేటట్లున్నాయి. వెంటనే సోషల్ మీడియా హ్యాండిల్స్ ను డియాక్టివేట్ చేసుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ట్విట్టర్ తోని గేమ్స్ ఆడే వాళ్ళ రాహుల్ రామకృష్ణ ముందుంటాడు. గతంలో కూడా కొన్ని సందర్భాలలో గిట్ల వివాదాస్పద ట్వీట్లు పెట్టి ఆయన ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిందని చెప్పిండు. ఈసారి అయితే అలా చెప్పి ట్వీట్లని డియాక్టివేట్ చేయకుండా మొత్తం అకౌంట్ నే డియాక్టివేట్ చేసిండు. అయితే తెర వెనుక ఏం జరిగిందో ఆయన చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎవ్వరికి ఏం తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున బెదిరింపులు వస్తే భయపడి గిట్ల డియాక్టివేట్ చేసిండేమో అని చెప్పుకుంటున్నారు అందరూ. అయితే రాహుల్ రామకృష్ణ గసంటి ట్వీట్లు పెట్టేటప్పుడు జనాల నుంచి వచ్చే రియాక్షన్స్ ను కూడా అంచనా వేసి ఉండాలి కదా. ఆయన గుర్తింపున్న నటుడాయే, ఆయన పైన అటాక్ చేయడానికి పనిలేని ఓ వర్గం కూడా ఎప్పుడు రెడీగానే ఉంటది. మహాత్ముడిని కించపరచడంటే వెంటనే కాంగ్రెస్ సర్కార్ను కూడా ఇంకా ఘోరంగా అవమానించుడనాయి. అంటే తర్వాత వచ్చే పరిణామాలని ఎదుర్కొనేందుకు సిద్ధమై ఉండి ఆ ట్వీట్లు చేసి ఉంటే బెటర్ ఉండేదేమో. ఇప్పుడు ఆ ట్వీట్ల వల్ల వ్యక్తిగతంగా జరిగే నష్టాన్ని ఆయన పూడ్చుకోలేడు కదా. గట్లనే ఇక ముందు కూడా ఒక వర్గానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారన్న విషయాన్ని అయితే మర్చిపోలేడు కదా.